ప్రతి అనుభవం నుంచి ఒక మంచి గుణపాఠం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే అది మన జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈరోజైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత పిల్లలకి ఈ పప్పాయ పెడదామని కట్ చేస్తున్నానండి. పైనుండి చిక్ అంతా తీసేసి కట్ చేస్తున్నాను అనమాట. దీని లోపలైతే విత్తనాలు అసలు ఏం లేవండి. నేనైతే విత్తనాలు ఉంటాయేమో అనుకున్నాను, ఒక్కటి కూడా లేదనమాట చూద్దామన్నా. కానీ ఇదిగో ఇదైతే ఇలా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంకా పిల్లలకైతే ఇస్తానన్నమాట. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకైతే ఇంకా స్నానాలు చేయిస్తానండి. తర్వాత తినటానికి ఏమన్నా పెడతానమాట. డైలీ ఫ్రూట్సే పెడతానని అయితే ఏం లేదులేండి, ఇంట్లో ఏముంటే అవి పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఇస్తాను, ఒక్కొక్కసారి నేను ఏమైనా చేసినవి ఉంటూ ఉంటాయి కదా, స్నాక్స్ చేస్తుంటాను కదా, అవి పెడుతుంటాను. ఒక్కొక్కసారి బయట నుంచి కూడా తెచ్చి తినిపించే సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయిలండి. స్నాక్స్ తీసుకొస్తూ ఉంటారనమాట మా వారు. కారబుంది, మిక్చరు, చకోడీలు ఇట్లాంటివి తెస్తూ ఉంటారు. అవి కూడా ఒక్కొక్కసారి తింటూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఈవినింగ్ దోశ కూడా పోసిస్తూ ఉంటాను. చెప్పాను కదా, ఒకటే పెడతానని ఏం లేదండి, అన్ని రకాలు ఇంట్లో ఎప్పుడు ఏది అందుబాటులో ఉంటే అవి చేసి పెడుతూ ఉంటానన్నమాట. మ్యాగీ కానీ ఇట్లాంటివి వాళ్ళు అడుగుతుంటారనమాట, మమ్మీ నాకు ఇది తినాలనిపిస్తుంది, ఇది చేసి ఇవ్వని. ఇంకా వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేసిస్తాను. ఇంకా ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటానన్నమాట. ఓకే అండి, ఇంక అక్కడైతే పిల్లలకైతే ఇచ్చేసానండి. మళ్ళీ వ్లాగ్ అయితే ఇంకా 7కి స్టార్ట్ చేశానమాట నేను. ఇంక తర్వాత ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదులేండి. మళ్ళీ 7కి అయితే ఇంకా నైట్ తినడానికి వండాలి కదా వంట, ఇంకా అదైతే స్టార్ట్ చేశానమాట. ఇప్పుడైతే ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే బెండకాయ కర్రీ చేస్తున్నానండి. బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే ఇంక ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి గురువారం రోజు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానమాట. ఇంక ఇక్కడైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను. మీకు అయితే ఒక చిన్న టిప్స్ అయితే చెప్తానండి. ఇప్పుడైతే అందరికీ జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి అయితే తరచూ వస్తూ ఉన్నాయి కదా, వాతావరణం మారటం వల్ల ఇప్పుడైతే మరీ ఎక్కువైపోతుందండి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటనేది కొన్ని చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి అయితే చెప్తూ ఉంటానన్నమాట. అంటే నేను కూడా వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నవేలండి, నేను సొంతగా ఏదో తెలుసుకున్నది అయితే కాదు. మళ్ళీ ఏంటి స్వప్న నువ్వేంటో కనిపెట్టినట్టు చెప్తున్నావు, ప్రతి ఒక్కరికి తెలుసులే అని అయితే మీరు అంటారేమో. తెలిస్తే తెలుస్తుందండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని నేనైతే చెప్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకి షేర్ చేయండి, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, ఓకేనా? ఏం చెప్తాననుకుంటున్నారు? ప్రతిరోజు నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం తీసుకోవటం వల్ల ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అని అయితే చెప్తున్నారనమాట. అలాగే జలుబు, దగ్గు కూడా నిమ్మరసం తీసుకోవటం వల్ల వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట. అలాగే అంతేకాకుండా ఇంకా నానబెట్టిన బాదం పప్పులు మరుసటి రోజు 4 తీసుకొని తిన్నామంటే సరిపోతుందండి. పొట్టు తీసుకొని తినాలి, తెలుసు కదా ప్రతి ఒక్కరికి. కొంతమంది కొన్ని రీల్స్లో వచ్చిందనమాట, రోజు నానబెట్టుకొని పొట్టు తీసి తింటున్నాను, బలం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారన్నారు. రావట్లేదు ఏంటనైతే అంటారు కదా, అదేదో రీల్ ఉంటుంది అబ్బా, కామెడీగా అనిపిస్తుంది. బాదం పప్పు కాకుండా పొట్టు తినాలి అన్నట్టుగా చెప్తారనమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఆ రీలు? చూస్తే కామెంట్ చేసేయండి అబ్బా. అంతేకాకుండా ప్రతిరోజు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవటం వల్ల కూడా ఇలాంటివనేవి రాకుండా ఉంటాయి అంటండి. అంతేకాకుండా ఇంకా పసుపు కలిపిన గోరువెచ్చని పాలను మనం పడుకునే ముందు తాగి పడుకుంటే అలా చేయటం వల్ల కూడా ఇలాంటివి రాకుండా ఉంటాయంట. ఇంకా అంతేకాకుండా ఉదయం సాయంత్రం భోజనానికి ముందు 1 స్పూన్ అల్లం రసం తీసుకుంటే కూడా మనకి దగ్గు, జలుబు, జ్వరాలు ఇట్లాంటివి అనేవి రాకుండా ఉంటాయి అంటండి. వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా రోజు పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవటం వల్ల కూడా ఇట్లాంటివి రాకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయంట. ఇంకా నానబెట్టిన 10 కిస్మిస్లు ఉంటాయి కదండి, అవి మరుసటి రోజు
కడుపుతో తీసుకోండి. అంటే ఏం తినకుండా పరగడుపున తీసుకోవాలన్నమాట. ఖాళీ కడుపుతో తీసుకుంటే దీనివల్ల కూడా మనకి మంచి ప్రయోజనం ఉంటుందంట. వీటిల్లో మనం అన్నీ చేయాల్సిన పని లేదండి. అన్నీ చేయాలంటే ఏంటి స్వప్న, నువ్వెక్కడ తెలుసుకున్నావేంటి, ఇవన్నీ ఎట్లా చేస్తారు ఒకటే రోజులో అని అయితే మీకు అనిపించవచ్చు. అవన్నీ చేయాల్సిన పని లేదండి. వీటిల్లో ఏ 2 చిట్కాలు మనం పాటించినా చాలన్నమాట. దగ్గు, జలుబు, జ్వరాలు అనేవి ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయంటండి. ఇవన్నీ చాలా సింపుల్‌గా కదండీ! ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే. మనం ఎక్కడికెళ్ళి ప్రత్యేకంగా ఇప్పుడు తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి వీటిల్లో ఏవైనా 2 ట్రై చేయటం మనకు చాలా సింపుల్ కదా! ప్రతిరోజు నిమ్మరసం కొద్దిగా తాగండి నీళ్ళలో కలుపుకొని, మంచిదే కదా! అలాగే బాదం పప్పులు ఇట్లాంటివి, ఇంకా పెరుగు, మజ్జిగ ఇట్లాంటివి తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. వీటిల్లో చేయటం కష్టంగా అనిపించేది ఏదంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కదా! అదైతే కొంచెం కష్టంగా అనిపిస్తది. అంతేకాకుండా మళ్ళా అల్లం రసం కూడా తీసుకోవాలని చెప్పాను కదా! అది కూడా కొంచెం కష్టంగా అనిపిస్తది. ఇంక ఈ 2 తప్పించి మిగతావన్నీ మనం చాలా ఈజీగా చేసేయొచ్చనమాట. మన ఆరోగ్యానికి మంచిదంటే చేస్తే తప్పేముంది చెప్పండి? ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండబ్బా! ఏమో ఒకవేళ బై మిస్టేక్ రాకుండా ఉంటే మనకొచ్చే ఛాన్స్ తక్కువ గదా! ఇలా చేయటం వల్ల మనకి హెల్తీగా కూడా ఉంటాము. ఇట్లాంటివి చేసుకుంటూ పోతే. ఇలాంటి చిట్కాలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలబ్బా! అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్‌గా ట్రై చేస్తూ ఉండాలనమాట. రెగ్యులర్‌గా చేస్తూనే మనకి రిజల్ట్ అనేది తర్వాత వస్తూ ఉంటది. ఏంటో స్వప్న, చెప్పేవాళ్ళన్నీ బానే చెప్తారు గానీ అవన్నీ ఎలా ఫాలో అవ్వాలని అయితే అనుకుంటున్నారా? మనం ఫాలో అవ్వాలండి అప్పుడప్పుడు. మన ఆరోగ్యం కోసం తప్పదు కదా! ఫాలో అవుతే మనకే మంచిది కదా! మనమే ఆరోగ్యంగా ఉంటాము. ఏంటి వీటిల్లో ఖచ్చితంగా 2 అయినా ఫాలో జలుబు, దగ్గు, జ్వరం రావద్దంటే ఇవి ఫాలో అవ్వాలి తప్పదు మరి. ఏంటి స్వప్న, ఇవన్నీ నేను రెగ్యులర్‌గా చేస్తాను. వీటిలో 2 ఖచ్చితంగా ఫాలో అవుతాను. నువ్వేమైనా నాకు బాండ్ పేపర్ మీద రాసిస్తావా? జ్వరం, దగ్గు, జలుబు రాకుండా ఉంటదని అని. రెండోయ్ అలా అయితే నేను రాసివ్వను బాబోయ్! నాకు తెలిసిందే చెప్పాను. అలా అని ఖచ్చితంగా రాదు అనైతే నేను చెప్పలేను కదా! ఫాలో అయితే రాకుండా ఉంటదని చెప్పాను గానీ, రాకుండా ఉంటది ఖచ్చితంగా అని నేనెలా చెప్పగలను చెప్పండి? ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే లేదా. అంతేగాని నన్ను రాకుండా ఉండేటట్టు చేస్తావా అంటే నేనేం చేయగలను? ఏం చేయలేనబ్బా నేను. నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. సర్లే కానీ తెలిసింది చెప్పావు. మళ్ళీ లాస్ట్‌లో ఎందుకు అని ముసి ముసి నవ్వులు నవ్వుతావనుకుంటున్నారా? ఏంటో నాకు అప్పుడప్పుడు అలా చిన్నగా వచ్చేస్తదనమాట. కొంతమంది అడిగారు గూడా, "ఎందుకు స్వప్న వీడియోలో మధ్యలో అని నవ్వుతావు" అనైతే అంటున్నారనమాట. ఏంటో అండి, నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్కడక్కడ కొంచెం స్మైల్ వస్తూ ఉంటదనమాట. పర్లేదులే, మన ఫ్యామిలీ మెంబర్సే కదా అని నేను అలానే ఉంచేస్తున్నాను. మీకు కష్టంగా ఉంటే నా నవ్వు చెప్పండబ్బా! ఈసారి నుంచి నేనైతే అస్సలు నవ్వను. నవ్వకుండా చాలా సీరియస్‌గా చెప్పేస్తాననమాట వాయిస్ ఓవర్ అయితే. చెప్పండి, నవ్వుతూ ఉంటే తప్పేముంది? నవ్వు 10 రోగాల్ని నయం చేస్తుందంట తెలుసా మీకు? ఎప్పుడూ నవ్వుతూ ఉండాలండి. నవ్వుతో కూడా మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఒక మనిషిని మనం చూసినప్పుడు తెలిసిన వాళ్ళని, మన మొహం మీద నవ్వొస్తదా రాదా చెప్పండి? మనం నవ్వామంటే వెంటనే ఎదుటి వ్యక్తి కూడా నవ్వుతారు. మన నవ్వుతో అందరిని నవ్వించగలం తెలుసా? మీకు ఈ విషయం తెలుసా? ఈ రోజుల్లో ఎలా ఉంటదంటే, మనం పక్కన వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తూ ఉంటాము. మీకు తెలుసో లేదో. నవ్వితే నవ్వుతాము, కోప్పడితే కోప్పడతాము, సీరియస్‌గా ఉంటే సీరియస్‌గా ఉంటాము. ఏంటో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తూ ఉంటాము. మీరు గమనించారో లేదో, ఈ మధ్య నాకైతే అలానే అనిపిస్తూ ఉందనమాట. మనతో ఉండేవాళ్ళు, మన చుట్టూ వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలానే ఉంటున్నామండి. వాళ్ళు నవ్వితే నవ్వటం, వాళ్ళు కోప్పడితే కోప్పడటం, వాళ్ళు సీరియస్‌గా ఉంటే మనం కూడా సీరియస్‌గా ఉంటాం. ఏంటి కరెక్టే కదా చెప్పండి? ఇదైతే 100% కరెక్ట్ అబ్బా! నాకు ఈ మధ్య అర్థమైంది. ఏంటి స్వప్న, నీకు అర్థమైందని 100% కరెక్ట్ అంటావా? అది రాంగ్ అబ్బా అనైతే అనుకుంటున్నారా? సర్లేండి, 100% కాకపోయినా ఒక 50% ఏసుకోండి. 50% కరెక్ట్ అనుకోండి. సర్లే కానీ మీకెప్పుడు ఇలా జరగలేదా చెప్పండబ్బా? నాకైతే చాలా సార్లు ఇలా నేను చూసాననమాట. నాకు జరగటం గాదు. సర్లే కానీ మీరెప్పుడైనా చూసుంటే కామెంట్ చేసేయండబ్బా! అనుకోకుండా మనకు తెలిసిన వాళ్ళని చూసామంటే పక్కున నవ్వుతామా లేదా చెప్పండి? ఖచ్చితంగా నవ్వుతాము, పలకరిస్తాము. కొన్ని సందర్భాలలో అలా చెయ్యలేదంటే వాళ్ళు మనల్ని గుర్తుపట్టలేదని అర్థమండి. అంతేగాని వాళ్ళకేదో పొగరొచ్చి, కొమ్ములొచ్చి, అలా వచ్చింది, ఇలా వచ్చిందని కాదండి బాబు. అలా ఎప్పుడు అర్థం చేసుకోకండి. ఎప్పుడైనా సరే మనల్ని చూసి ఎవరైనా కానీ నవ్వకుండా, పలకరించకుండా ఎళ్లారంటే వాళ్ళు మనల్ని గుర్తుపట్టలేకపోయారని అర్థం చేసుకోండబ్బా! ఎందుకలా వాళ్ళ మీద మనం
ఏదేదో అనుకోవటం చెప్పండి. ఏంటి స్వప్న ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? నిజమండి. రీసెంట్‌గా తెలిసిన వాళ్ళండి కనిపించారనమాట. కాకపోతే నేను కొంచెం గుర్తుపట్టలేకపోయాను. వాళ్ళా కాదా అనుకుంటా పలకరించలేదు. కాకపోతే తర్వాత తెలిసిన వాళ్ళతోటి అన్నారంట. ఎంత పొగరో చూడండి. కనీసం పలకను కూడా పలకలేదు, పలకరించలేదు అనైతే అన్నారంట. సరే నాకు పొగరుండి నేను పలకరించలేదబ్బా! ఓకే. ఒప్పుకుంటాను. మీకేమైంది? నాకు పొగరుండి పలకరించలేదు. మీరు పలకరించారా నన్నేమన్నా? పోనీ మీరు పలకరించిన తర్వాత నేనేమన్నా పొగరుతో మాట్లాడకుండా ఎళ్ళిపోయానా ఏంటి? అసలెలా చెప్తున్నారంటే, నేనేదో వాళ్ళు పలకరించినా గానీ, నేను మాట్లాడకుండా ఎళ్ళిపోయినట్టు చెప్తున్నారనమాట. నేనైతే నిజంగా గుర్తుపట్టలేదబ్బా! గుర్తుపట్టకపోవటం వల్ల మాట్లాడలేదు. అప్పటికే చూసాననమాట. ఎక్కడో చూసినట్టుందే అనైతే చూసాను. కాకపోతే తను నన్ను గుర్తుపట్టింది గదా! "ఏంటి స్వప్న ఎలా ఉన్నావు? బాగున్నావా?" అని మాట్లాడితే, నేను మాట్లాడేదాన్నే. "నువ్వేనా అవునా? కాదా? నాకు డౌటొచ్చి అందుకే పలకరించలేకపోయాను. నువ్వు గూడా అలానే చూస్తూ ఉన్నావు కదా! అందుకని నేను పలకరిద్దామా? వద్దా? అనుకుంటా ఉన్నానని" చెప్పేదాన్ని. కాకపోతే నాతో చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి స్వప్న ఇలా ఉంది, మాట్లాడట్లేదు, పలకరించట్లేదు అంటే నేనేం చేయగలను చెప్పండి? మీరే చెప్పండబ్బా! ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళొచ్చి నా దగ్గరకొచ్చి వాళ్ళు మాట్లాడి పలకరించినా, నేను పలకరించకపోతే అది నా తప్పు. నేను వాళ్ళని గుర్తుపట్టక పలకరించకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పే బదులు నా దగ్గరే చెప్తే సరిపోయేదే కదా! దానికి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పటం, వాళ్ళొచ్చి నాకు చెప్పటం, నేను మళ్ళీ వీడియోలో చెప్పటం. ఏంటి ఇదంతా? ఏంటి స్వప్న అనుకుంటున్నారా? ఏం చేద్దాం కొన్ని కొన్ని సందర్భాలలో అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నానబ్బా! ఎవరైనా మనల్ని పలకరించలేదనుకో, తెలిసిన వాళ్ళు మనకి బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు మనల్ని పలకరించలేదనుకో, చాలా రోజుల తర్వాత చూసి గుర్తుపట్టక పలకరించలేదనుకోండి అబ్బా! ఎందుకంత మనం పలకరించినా మాట్లాడకపోతే అప్పుడు బాధపడాలి. అంతేగాని మనం పలకరించకుండా మన పాటికి మనం వెళ్ళిపోయి తర్వాత మనం ఏదేదో ఊహించుకొని వాళ్ళు అలా మాట్లాడట్లేదు, పలకట్లేదు అనుకోవటం ఎందుకు చెప్పండి? అర్థమైందా? ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ క్లోజ్‌గా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే మనతో మాట్లాడకపోయినా మనం పలకరించి మాట్లాడదాం. పోయేదేముంది? తప్పేముంది చెప్పండి? మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా! అప్పుడు తెలుస్తది కదా! వాళ్ళకి మనం గుర్తున్నామా? లేదా? లేకపోతే నిజంగానే పొగరుతో మాట్లాడట్లేదా? ఏంటనేది అప్పుడు తెలుస్తది కదా! మనం పలకరిస్తేనే కదా తెలిసేది. ఏమంటారు? నిజమే కదా! సర్లే ఏంటి స్వప్న అప్పటినుంచి పలకరించటం, మాట్లాడటం చెప్పిందే చెప్తూ ఉన్నావు. ఏదన్నా టాపిక్ మార్చొచ్చు కదా అనుకుంటున్నారా? సర్లేండి అబ్బా! నాకు అనిపించింది చెప్పాను. మీరు కూడా ఎప్పుడు ఇలా మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పాను. సర్లే కానీ ఇక్కడేంటో మొత్తం తోమేస్తూ ఉన్నావు. ఏం చేస్తున్నావు ఏంటో కూడా అసలు క్లారిటీనే ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే వంట పూర్తయిపోయిన తర్వాత తిన్నామండి. తిన్న తర్వాత కొంచెం సేపు ఖాళీగానే ఉన్నాననమాట. ఇక ఆ తర్వాత తోమాల్సిన గిన్నెలన్నీ షింక్‌లో ఏసేసి ఆ గిన్నెలన్నీ తోమేశాను. తర్వాత ఈ స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాననమాట. ఈరోజు గురువారం కదా! ఇంక రేపు శుక్రవారం కదా! అందుకని ముందు రోజు నైట్ నేను ఇలా క్లీన్ చేస్తానని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! అందుకే ఇంకా ఇక్కడైతే స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. అలాగే షింక్ దగ్గర మొత్తం క్లీన్ చేసేస్తాననమాట. మీకొక విషయం తెలుసా? నేను వీడియోకి వాయిస్ చెప్తూ ఉన్నానబ్బా! మీతో మాట్లాడుతూ వాయిస్ చెప్తూ పక్కన వచ్చే సౌండ్స్ కూడా మర్చిపోయాననమాట. ఒక సాంగ్ వచ్చేసింది. వేరే వాళ్ళు ఎవరో సాంగ్ పెట్టినట్టున్నారు. తర్వాత మొత్తం వీడియో అంతా పూర్తయిపోయిన తర్వాత వాయిస్ వింటుంటే సాంగ్ వినపడుతుంది. ఇదేందిరా దేవుడా! ఈ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుందనుకున్నాను. ఏం చేస్తాం వాయిస్ చెప్పేటప్పుడు చూసుకోవటం మర్చిపోయాననమాట. అందువల్ల ఆ సాంగ్ గూడా వినపడుతుంది. ఇంకేం చేస్తాం అలా సాంగ్ గురించి పోస్ట్ చేయలేను కదా! నేనైతే మళ్ళీ ఇప్పుడు రెండోసారి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట ఈ వీడియోకి. అంటే పూర్తిగా కాదులెండి. సగం వరకైతే ఆ సాంగ్ ఎక్కడి నుంచి వినపడిందో అంతవరకు కట్ చేసి వాయిస్ చెప్తున్నాను. ఏంటోనండి ఈ యూట్యూబ్ వాళ్ళు పెట్టే రూల్స్ అందరూ పాటించాలంటే చాలా కష్టమబ్బా! ఎందుకు ఇంత కఠినంగా రూల్స్ పెట్టారా అనిపిస్తది ఒక్కొక్కసారి నాకు. చాలా దారుణం కదా! ఏం చేస్తాం వాళ్ళు పెట్టింది కూడా మన మంచికే అనుకోవాలి. ఇక సాంగ్స్ అంటే అందరూ ప్రతిదీ పెట్టిందే పెడుతూ ఉంటారు కదా! అందువల్ల కూడా ఇలాంటి రూల్స్ అనేవి పెట్టుండొచ్చు. ఏం చేద్దాం తప్పదు. అన్నిటిని ఫాలో అవుతూ ఉండాలబ్బా! మన ఇష్టానికి మనకి నచ్చినట్టు పెడితే కుదరదు కదా! యూట్యూబ్ రూల్స్ కూడా ఫాలో అవుతూ మనం వీడియోలనేవి చేసుకుంటూ ఉండాలి.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది. ఎందుకు యూట్యూబ్ వాళ్ళు ఇంత కఠినంగా 4000 వాచ్ టైమ్ పెట్టారు. ఈళ్ళసలకి ఇది ఎలా రీచ్ అవ్వాలనైతే అనిపిస్తూ ఉంటది. ఏంటండి ఫేమస్ అయిన వాళ్ళకి ఇది పెద్ద మ్యాటరే కాదు. చాలా ఈజీగా 1 మంత్‌లో, 2 మంత్స్‌లో కూడా తెచ్చుకోగలుగుతారు. ఈ మాలాంటోళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? 4000 వాచ్ టైమ్ రావాలంటే ఎన్నాళ్ళు కష్టపడాలబ్బా! మళ్ళా 1 ఇయర్ లోపు. 1 ఇయర్ దాటితేనేమో కట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా అయితే ఎట్లా చెప్పండి? చాలా కష్టం కదా! ఏం చేద్దాం తప్పదిక. మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలా మధ్యలో ఆపలేం కదా! కానీ వీలైనంత వరకు 1 ఇయర్ లోపు వాచ్ టైమ్ తెచ్చుకుంటేనే చాలా బెటర్ అండి. లేకపోతే వచ్చిన వాచ్ టైమ్ అంతా కట్ అవుతూ ఉంటుంది. చాలా బాధగా అనిపిస్తుంది. కొత్త వాచ్ టైమ్ రావటమేమో కానీ ఉన్న వాచ్ టైమ్ పోతూ ఉందబ్బా! ఏం చేస్తాము? ఏంటో నాకు చాలా కోపమొస్తుందబ్బా! ఎందుకంటే వాచ్ టైమ్ తగ్గిపోతుందని. ఏంటోలే ఏం చేయగలం ఎంత కోప్పడినా. ఏం చేయలేము. మన పనేదో మనం చేసుకుంటూ పోవటం తప్పించి ఏం లేదు. సర్లే కానీ ఇంకిక్కడైతే మొత్తం నీట్‌గా క్లీన్ చేయటం అయితే అయిపోయిందండి. ఇంక రిలాక్స్ అనమాట. పనేం లేదు. పనంతా పూర్తయిపోయింది. ఈ వీడియో అయితే మీకెలా అనిపించిందో చెప్పండబ్బా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.